వెంకటేశ్వరపల్లి గ్రామము చెల్పూర్ మండలం నివాసి అతని ఇద్దరి కుమారులకు అతని ఆస్తి అనగా ఇల్లు మరియు ఖాళీ స్థలమును ఇద్దరికి సమానంగా పంపకాలు చేసినాడు. తర్వాత ఆ పంపకాలు చేసినటువంటి ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేయడం కొరకు అతని చిన్న కుమారుడు 17వ తారీఖు నాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము గన్పూర్కి వచ్చి సబ్ రిజిస్ట్రార్ గారు రామకృష్ణ గారిని కలవడం జరిగింది. ఇట్టి గిఫ్ట్ రిజిస్ట్రేషన్స్ పార్ట్ వైజ్ మేము చేయము అని చెప్పి రిజెక్ట్ చేసిండు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అతనికి తెలిసినటువంటి మిత్రుడు ద్వారా మళ్ళీ లోపలికి పోయేది ఉంటే డాక్యుమెంట్కు 11,000 రూపాయల చొప్పున మొత్తం 22,000 రూపాయలు ఇస్తేనే గిఫ్ట్ డీడ్ చేస్తా అని చెప్పి అతను చెప్పాడు. కానీ అంత డబ్బులు నా దగ్గర లేవు, కొంచెం తగ్గించు అని చెప్పి బ్రతిమలాడితే 20,000కు చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వారికి ఇచ్చి డబ్బులు ఇచ్చి లంచం డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేసిండు. వారి ఫిర్యాదు మేరకు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రామకృష్ణ ఎస్ఆర్ఓ గారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అట్టి డబ్బులు కూడా అతని అసిస్టెంట్ ప్రైవేట్ అసిస్టెంట్ అయిన రమేష్కు ఇవ్వమని చెప్తే అతని ఆదేశాల మేరకు ఎస్ఆర్ఓ గారి ఆదేశాల మేరకు రమేష్ డబ్బులు తీసుకున్నాడు. రమేష్ను మరియు సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ గారిని ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. వీరి ఇరువురిని రేపు మార్నింగ్ హన్మకొండలో ఉన్న ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాము. సార్ మీ పేరు చెప్పారు? నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ. అలాగే ఇందులో మా ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు మరియు ఎస్ రాజు, మా ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పబ్లిక్ విన్నపం ఏంటంటే ప్రభుత్వ పని ఏదైనా కూడా చేయాల్సిన పని చేయకుండా డబ్బుల గురించి మిమ్మల్ని సతాయిస్తే మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు 4:35కు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మా ఆపరేషన్ ముందే స్టార్ట్ అయింది. ఓకే సార్. చిలుకూరు మండలం మేన్మాన్ జిల్లా 17వ తారీఖు రోజు మా తండ్రి గారు బట్టనగర్ ధర్మరాజు శివరాజు ఇద్దరికి గిఫ్ట్ చేయడానికి రిజిస్టర్ ఆఫీస్కి వస్తే సబ్ రిజిస్టర్ గారు పార్ట్ 1 పార్ట్ 2 చేయడం చేస్తున్నాం. ఇప్పుడు అట్లా చేయను, నేను ఎవరి పేరు అయినా ఒక్కరికైనా చేస్తా, ఇద్దరు చేయను అని చెప్పిండు. దానికి డిమాండ్ 22,000 లంచం అడిగాడు. అట్టే సార్ నేను అట్లా బతుక సార్ నా దగ్గర ఏం లేదు సార్, పేదని సార్ ఎంత బతకైనా ఇన్లే ఎందుకంటే నేను జిల్లా రిజిస్టర్ పోతా సార్ అంటే నువ్వు ఎక్కడికన్నా పోవా, నేను దమ్మున్న కాడ ధైర్యం ఉన్న కాడ పోవని చెప్పేసి మళ్ళీ పిల్లలు కూడా వచ్చి అడిగిన అడిగితే ఇక ఏసీబీ ఏసీబీ గారిని కలిసి వారి ఆదేశాల మేరకు ఈ పని చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.